నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వైట్ హౌస్ వేదికగా అగ్ర రాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తొలి పర్యటన. సుంకాల హెచ్చరికలు, బ్రిక్స్ దేశాలకు ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో జరిగిన ఇరు దేశాధినేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తొలిసారి వీరిద్దరూ 2017లో వాషింగ్టన్లో సమావేశమైన తర్వాత హ్యూస్టన్, అహ్మదాబాద్ లాంటి ప్రదేశాల్లో భారీ ర్యాలీలలో ఇద్దరూ కలిసి కనిపించడం ద్వారా వీరి మధ్య బంధం మరింత బలపడింది. అక్రమ వలసదారుల విషయంలో అగ్రరాజ్య కఠిన వైఖరి, వాణిజ్య సంబంధాల విషయంలో ఖచ్చితమైన వైఖరి తీసుకుంటామనే ట్రంప్ ధోరణి చర్చనీయాంశంగా మారిన సందర్భంలో అమెరికా భారత్ ద్వైపాక్షిక బంధాలపై కొత్త అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా నిఘా విభాగ అధిపతి తులసి గబార్డ్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్, స్పేస్ ఎక్స్ సీఈఓ, డోజ్ అధినేత ఎలాన్ మస్క్ సైతం మోదీతో భేటీ అయ్యారు. మోదీ ఎవరితో సమావేశమవుతున్నారో నిశితంగా పరిశీలిస్తే జాతీయ భద్రతకు పెద్దపీట వేస్తున్నారని అర్థమవుతోంది. భద్రతా రంగంలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టాలనే కేంద్రం ఆలోచనలకు అనుగుణంగానే మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. వాణిజ్య, రక్షణ రంగాల బలోపేతమే పర్యటన ప్రధాన లక్ష్యమని అర్థమవుతోంది. భౌగోళిక రాజకీయాల అనిశ్చిత సందర్భంలో మోదీ ట్రంప్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ తర్వాత జరిగిన మీడియాతో మాట్లాడిన ఇరు దేశాల అధినేతలు పాత్రికేయుల ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు చెప్పారు. బేరసారాలు చేయడంలో తనకంటే మోదీ ఎంతో మెరుగని, అందులో అనుమానమే లేదంటూ ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. పన్నులు, సుంకాలపై సైతం ఇరువురు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సుంకాలు, పన్నులు ఉండడమే మంచిదంటూ జవాబును దాటవేశారు ట్రంప్. అదానీ వ్యవహారం చర్చకు వచ్చిందా అనే ప్రశ్నకు మోదీ నిర్దిష్టమైన జవాబు ఏది ఇవ్వకుండా సహజ ధోరణిలో స్పందించారు. మేక్ ఇన్ ఇండియా గ్రేట్ అగైన్ అంటూ మోదీ వినిపించిన నినాదం ఈ మొత్తం చర్చల సారాన్ని చెబుతోంది అనుకోవచ్చు. ప్రధానంగా వాణిజ్య బంధం, రక్షణ వ్యవహారాలపై కీలక చర్చలు జరిగాయి. పన్నులు, సుంకాలపై ట్రంప్ తుది నిర్ణయం ప్రకటించిన తర్వాత మోదీ ట్రంప్ల సమావేశం జరిగింది. తొలి దశతో పోలిస్తే మలి దశలోనే తాము అమిత వేగంతో పనిచేయబోతున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీపై ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. లక్షల డాలర్ల విలువైన సైనిక పరికరాల విక్రయంపై, ప్రపంచ దేశాల్లో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం కూడా ఇరు దేశాల అధినేతల సమావేశంలో చర్చకు వచ్చింది. సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో అత్యాధునిక యుద్ధ విమానాల అందజేతపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్కు F-35 యుద్ధ విమానాలను విక్రయించడానికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. గగనతల రక్షణలో ఎంతో కీలకంగా నిలిచే F-35 ఫైటర్ జెట్లు ప్రస్తుతం భారత్కు అత్యవసరం. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన F-35 ఫైటర్ జెట్లను అమెరికా తన మిత్ర దేశాలకు సైతం ఇవ్వడానికి నిరాకరించింది. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసినందుకు నేటో భాగస్వామ్య దేశమైన టర్కీకి కూడా అమెరికా F-35 ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చి చెప్పేసింది. భారత్ ఇప్పటికే S-400ను వినియోగిస్తోంది. అయినా అగ్రరాజ్యం F-35 విక్రయించేందుకు అంగీకరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. రేడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం F-35 ప్రత్యేకత అంటారు రక్షణ రంగ నిపుణుడు. ఎలాంటి రన్వే వ్యవస్థ లేకపోయినా గాల్లోకి ఎగరగలవు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ల్యాండ్ కాగలవు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్, మోదీ దీర్ఘకాల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. చమురు, గ్యాస్ను భారత్కు ఎగుమతి చేయడంలో అమెరికా మరింత ఆసక్తి కనబరుస్తోంది. రెండు దేశాల మధ్య రాబోయే రోజుల్లో భారీ వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉందంటూ ఇరు దేశాధినేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యంగా చర్చలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాంశం కూడా మోదీ ట్రంప్ చర్చల్లో కీలకంగా నిలిచింది. యుద్ధ నివారణకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలను మోదీ సమర్థించారు. యుద్ధాల విషయంలో భారత్ది తటస్థ వైఖరి కాదని, స్పష్టంగా తాము శాంతి వైపే అంటూ పదే పదే చెబుతున్నట్టు మోదీ ప్రకటించారు. భారత్ ఈ మధ్యకాలంలో అమెరికా ఎగుమతులపై పన్నులు గణనీయంగా తగ్గించింది. ఈ విషయం కూడా చర్చల్లో భాగమైంది. భారత్ నిర్ణయాన్ని తాము హర్షిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాకు $100 బిలియన్ లోటు ఉందని, రెండు దేశాల వాణిజ్య సంబంధాలలో అమెరికన్లకు న్యాయంగా ఉండేలా త్వరలో చర్చలు ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత మాట్లాడిన మోదీ, ట్రంప్ మొదటి విడత పాలనలో తామిద్దరం కలిసి చేసిన పనుల్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సాధించాల్సిన కొత్త లక్ష్యాలు ఉన్నాయని మోదీ అన్నారు. భారత్ను అభివృద్ధి చేయడం,
ప్రగతిలోకి తీసుకురావడం వల్ల భారత్ను మళ్ళీ గొప్ప దేశంగా నిలపొచ్చు అంటూ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని ప్రస్తావిస్తూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అదే నినాదానికి మారుస్తూ భారత్కు వర్తింపజేసి మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదాలు కలిస్తే అప్పుడు అది మెగా పార్ట్నర్షిప్ అవుతుందని మోదీ అన్నారు. న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, ఫార్మస్యూటికల్స్ వంటి ప్రాముఖ్యత కలిగిన పరిశ్రమల గురించి ప్రధాని ప్రస్తావించారు. అమెరికా, భారత అంతరిక్ష సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, అరుదైన ఖనిజాల వెలికితీతపై కూడా త్వరలోనే చర్చలు జరుపుతామని చెప్పారు. లాస్ ఏంజల్స్, బోస్టన్లలో కొత్త కాన్సులేట్లను ప్రారంభించే ప్రణాళికల గురించి కూడా మోదీ ప్రకటించారు. అమెరికా పన్నులు, సుంకాల విషయంలో ప్రధాని మోదీ భారత యొక్క వైఖరిని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అమెరికా తరహాలోనే భారత్ కూడా అగ్రరాజ్యం నుంచి పన్నులు, సుంకాలు వసూలు చేసి తీరుతుందని ప్రకటించారు. స్వేచ్ఛాయుత వాణిజ్యం, వలసలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితి వంటి భౌగోళిక రాజకీయ అంశాలపై రెండు దేశాల ఐక్యతను బలోపేతం చేశారు. మరోవైపు ప్రపంచ శాంతి, ప్రపంచ ఉగ్రవాదంపై పోరాటంలో సహకరించుకోవడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్, అమెరికా మునిపెన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇందులో భాగంగా 26/11 కుట్రదారుడు రానాను భారత్కు అప్పగించబోతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడైన ఒకరిని అప్పగించడానికి మా పరిపాలన ఆమోదం తెలిపింది. ఇది చెప్పడానికి, ప్రకటించడానికి తానెంతో సంతోషిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదంతో జరిగే పోరాటంలో భారత్, అమెరికా కలిసి ఉన్నాయంటూ భరోసా ఇచ్చారు. సరిహద్దుకు అవతలి వైపు నుంచి పేట్రేగిపోయే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని మేము అంగీకరిస్తున్నట్టు చెప్పారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని చెప్పారు. మోదీ, ట్రంప్ భేటీ తర్వాత అమెరికాలో ప్రముఖ ఆయుధ ఉత్పత్తి సంస్థ లాక్హీడ్ మార్టిన్ స్పందించింది. భారత్, అమెరికాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు లాక్హీడ్ సంస్థ ప్రకటించింది. భారత్ వ్యూహాత్మక కొనుగోలుపై తాము ఇకపై దృష్టి సారిస్తున్నట్టు లాక్హీడ్ మార్టిన్ తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాలతో పాటు అనేక ఆఫ్రికా దేశాలకు లాక్హీడ్ మార్టిన్ ఆయుధ సరఫరా చేసింది. అమెరికా ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే అతి కొద్ది ఆయుధ ఉత్పత్తి సంస్థల్లో లాక్హీడ్ మార్టిన్ ప్రముఖమైంది. ట్రంప్, మోదీ భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా మోదీతో పాటు ఉన్నారు. గతంలో న్యూయార్క్ ఫెడరల్ న్యాయస్థానం దోవల్కు ఇచ్చిన సమన్ల అంశం చర్చకు వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో మోదీ అమెరికా పర్యటనలో అజిత్ దోవల్ లేరు. ఫెడరల్ కోర్టు సమన్ల నేపథ్యంలో పర్యటన నుంచి దోవల్ విరమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సహజంగా వచ్చే మార్పులు దోవల్ విషయంలో కూడా ప్రతిఫలించాయా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.